ఆపు నీ పాట. చిన్నప్పటి నుంచి ఈ పాటే వింటున్నాను. ఏడి ఏడి నీ దేవుడు ఎక్కడున్నాడు? పలుకుబడికల వాళ్ళ పరపతికి భయపడి 4 గోడల మధ్య నోరు మూసు కూర్చున్నాడు. అన్యాయం చేసే వాళ్ళ దౌర్జన్యానికి భయపడి గర్భగుడిలో కళ్ళు మూసు కూర్చున్నాడు. పేదరికానికి భయపడి మాకు దూరంగా దూరంగా పారిపోయాడు. అంతే అంతే. భగవాన్, అతను ఆవేశంలో కోపంతో ఉన్నాడు, అందుకే నిన్ను నిందిస్తున్నాడు. అతన్ని ఈ రోజు తాగి తగలబడిపోవాలి గురు. అరే తగలబట్టం ఎందుకురా? చెడిపోయి కుళ్ళిపోయిన ఈ వ్యవస్థను నువ్వు తాగి తగలబెట్టాలి. వాడు అలా ఏడుస్తాడు ఎందుకురా? వేడి బాబు నన్ను పోయాట, పొద్దుండి తాగుతూ ఏడుస్తున్నాడు. దేశంలో జనం తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, ఉండటానికి గూడు లేక అలో లచ్చడా అని ఏడుస్తూ ఉంటారే. ఎందుకు బాబు తెచ్చాడని ఏడుస్తావు? చూడ బ్రదర్, నీ బాబు చాలా అదృష్టవంతుడు. ఈ బాధలేమి పడకుండా చచ్చిపోయాడు. ఇక చూడు బ్రదర్, ఈ బాంధవ్యాలు వారసత్వాలు అంతా మోసం. నన్ను చూడు, బాబుని చంపాను, జమ్మని తాగుతున్నాను. పాశువా, మూడంతా పాడు చేసావు కదరా. నోర్మై ఇక అందరి చూపులు మన మీద ఉండాల్సింది. అది మన స్టైల్. ఎవరు నువ్వు? ఇది నా ప్రైవేట్ గెస్ట్ హౌస్. నువ్వు ఆడదానివేనా? ఇలా అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుని డబ్బు కోసం అంగాంగ ప్రదర్శన చేస్తావా? ఆడదానికి ఆభరణాలైన సిగ్గు, లజ్జ, బిడియం ఏ గంగలో కలిపొచ్చావు. స్త్రీని అతి పవిత్రంగా ఆరాధించే ఈ భారతదేశంలో మహిళా లోకానికి కలంకం తెచ్చావు. వెళ్ళు. ఆగుడాలి. నా చోటికొచ్చి నా మీద అధికారం చెలాయిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే దద్దమని కాదు. నువ్వు మామూలు దద్దమ్మవి కాదు, చచ్చు దద్దమ్మవి. నిన్ను దుస్తుల్లో చూడటానికి మగాడిని నాకే సిగ్గుగా ఉంది. వెళ్ళు. గో. ఏమిటిది? కుక్కతో కళ ఇలా వంగుంది. దీంట్లో గుళ్ళున్నాయా? కన్నయ్య, వెళ్ళి వాడిని తీసుకురా. ఎందుకు బాబు? మనల్ని చంపకుండా వెళ్తున్నాడనా? కాదు, వీడెవడో పైకి మొండివాళ్లా కనిపించిన ఎదురులేని మనిషిలా ఉన్నాడు. మనకు ఉపయోగపడతాడు. వెళ్ళి వాడిని మన కాటేజ్ తీసుకురా. ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్ మ్యాన్, నువ్వు లోపలికి వెళ్ళు. నమస్కారం ముదిరి గారు. ఏమిటా పిలుపు? ఆమె నా భార్య కాదు. ఓహో, అయితే ఇది లైసెన్స్ లేని కేసా? నువ్వు పో. వాడు నా నమ్మిన బండి. ఏమైనా సరే, మూడో వాడు ఉంటే నాకు మూడు రాదు. ముందు వాడిని పోమనండి. సరే కన్నయ్య, నువ్వు బయట పో. అలాగే. చూడు, నీ పేరు? నా పేరు భారత్. నీకే పనులు చేద్దాం? నాకా? నువ్వు ఇప్పుడు చేస్తున్న పని తప్ప అన్నీ చేస్తాను. కుస్తీ మొదలు కరసాము వరకు, కత్తి సాము నుంచి కర్మకాండ వరకు అంతా తెలుసు. శభాష్. నాతో హైదరాబాద్ వస్తావా? ఒక హైదరాబాద్ ఏమిటి, కావాలంటే ఔరంగాబాద్ వస్తాను, ఆ పైన ఆదిలాబాద్ వస్తాను, అంతకు మించి రావాలంటే అహ్మదాబాదే వస్తాను. అనుకున్న వాడిని మట్టి కరిపిస్తాను. వెరీ గుడ్. నా దగ్గర ఓ మేనేజర్ పోస్ట్ ఉంది. మేనేజర్ పోస్టో డ్యామేజర్ పోస్టో, పైలే హాత్ మే పైసా, బాద్ మే కామ్. అరే, నీకు హిందీ కూడా వచ్చే? ఒక్క హిందీ ఏమిటయ్యా, జాతీయ భాషలన్నీ వచ్చు. కాకపోతే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఎవరన్నారు? ఎవరో కవి. కవి కాదయ్యా, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయల వారి కలలో కనిపించి అన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. చూడు తమ్ముడు, నేను తెలుగువాణ్ణి, అందుకే తెలుగును గౌరవిస్తాను, పూజిస్తాను, ఆరాధిస్తాను, ప్రేమిస్తాను. నా తెలుగు జాతికే అంకితమైపోతాను. బైది బాయ్, మిగతా భాషలన్నీ కొంచెం మచ్చుకు వినిపించమంటారా? అరే సర్వార్, எனக்கு ரொம்ப பசிக்குது, சீக்கிரம் வாடா சீக்கிரமா. சார் என்ன வேணும் சார்? எனக்கா ஒரு இட்லி, ஒரு பிளேட் சாம்பார், కొంచెం చట్నీ ஊத்தி கொண்டு. చాలు చాలు, ఆపు.
అదేమిటండి, ఇంకా దక్షిణ భాషలే పూర్తి కాలేదు అప్పుడే ఆపమన్నారు? ఆల్ ఇండియా భాషలు అలాగే ఉండిపోయింది. అవన్నీ తిరిగి వెంట గానీ ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. డ్రెస్ ఎంతసేపు అండి? 4 నిమిషాల్లో చేంజ్ చేసి వస్తాను. కాకపోతే ముందే చెప్పాను, పైలే హాత్ మే పైసా బాద్ మే కామ్. ఓకే ఓకే, కానీ ఒక షరత్, రిటర్న్ టికెట్ మాత్రం ఎప్పుడు నా జేబులో ఉండాలి. ఎందుకు? ఎందుకు ఏమిటండి, మీ ఉద్యోగం నాకు నచ్చలేదనుకోండి, మీకు చెప్పకుండానే తుర్రుమని పారిపోతాను. డన్. వారే బాబేట, వండర్ఫుల్ వండర్ఫుల్. ఆహా సూటు వేసుకుంటే మా చిన్నబాబు గారి కంటే మీరే అందంగా ఉన్నారు బాబు. గుడ్డు బే గుడ్డు. మీ చిన్నబాబు ఇలా పొగిడితే నీకేమిచ్చేవాడు? ఒక్క 100 రూపాయల కాగితం తీసి నా మొహాన్ని కొట్టేవాడు. ఇదేమిటి బాబు? ఇది మన స్టైల్. పొగడ్తకి నేనిచ్చే తీపి గురుతు. సార్ ఈ బట్టలు ఇచ్చేయమంటారు? డ్రైనేజ్ లో పడేవయ్యా. తప్పైపోయింది బాబు. చంపలేసుకో, గట్టిగా వేసుకో. బస్ బస్ బస్. ఇది నా గత జీవితానికి ఓ తీపి గురుతు, నా పేద బ్రతుకును మరువనివ్వని జ్ఞాపకం. రే, మీరిచ్చిన ఈ డ్రెస్ ఉందే, ఇది నకిలీదిరా. కాలినడక నుంచి కారులోకి మారిన మనిషి తన పాత రోజులు మరిచిపోకూడదు. అందుకనే దీన్ని భద్రంగా ప్యాక్ చేయి, నా దగ్గరే ఉంచు. అలాగే సార్. ఓకే, పద. అయ్యా ధర్మం చెయ్యండి బాబు. ఏరా, నా స్టైలు నా డ్రెస్ చూసి నువ్వు కూడా మోసపోయావట్రా? బిడ్డలు ధర్మం చెయ్యండి బాబు. చూడు, నువ్వు ఇలా అడుక్కు తిన్నంత కాలం నీకెవ్వళ్ళు ధర్మం చెయ్యర్రా. ఇదిగో, చాచున ఈ అరిచే ఈ పిడికిలి బిగించు, బిగించు. అప్పుడు నువ్వు అడుక్కోనక్కర్లేదు. ఈ లోకమే నీకు జోహార్ చేస్తుంది, ప్రజలే నీ దగ్గరకు వస్తారు. ఎవర్రా జిందాబాద్ కొట్టించుకుంటున్న మహానుభావుడు? ప్రతాపరావు గారని దేవుడు బాబు, అనాథలందరికీ పెచ్చొచ్చే దైవం. ఆహా, సోదర సోదరీమణులారా, అనాథ అనామకులు, దిక్కులేని వాళ్ళు, గతిలేని వాళ్ళు, ఈ మాటలను నేను గ్రహిస్తాను. వాళ్ళ మీద మనం జాలిపడి తిండి బట్ట ఇల్లు ఇచ్చి అక్కడితో మన కర్తవ్యం పూర్తయిందనుకోవటం అవివేకం. నిజానికి వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకునేది తిండి బట్ట కాదు, ప్రేమ. దగ్గరకు తీసుకుని లాలించే హృదయం. వెళ్ళండి, దిక్కులేని వాళ్లకు ప్రేమను అందించండి. తల్లిదండ్రుల కోసం తహతహలాడే ఆ అనాథలను దగ్గరకు తీసుకోండి. దాన్ని అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆప్యాయతతో మీరు నన్ను కౌగిలించుకుంటారా? ఎవరైనా నువ్వు? మధ్యలో అడ్డు తప్ప. ఆగండి, అతన్ని మీరేమనకండి. ఎవరు బాబు నువ్వు? మీరు ఉద్ధరిస్తానని చెబుతున్నా అనాథల్లో ఒకణ్ణి. నువ్వేమైనా మాట్లాడదలుచుకుంటే ఇలా మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడు. బాబు, సోదరి సోదరులారా, అలా నవ్వకండి. నేను ఈ పని ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసా? అసలు ఈ మైకుల్ని వాడేది మన నాయకులు. చెల్లించలేని వాళ్ళ వాగ్దానాలు విని విని ఈ మధ్య మైకులు నిద్రపోతున్నాయి. అందుకని ఒకసారి భుజం తట్టి బూజు దులిపి లేపుతున్నారంతే. ఆగండి తమ్ముళ్ళు, ఆగండి. చూచారా మీరెంత అల్ప సంతోషులు? కాస్త చిన్న మంచి మాట చెప్పానో లేదో అప్పుడే ఉబ్బి తబ్బిపులై తప్పట్లు కొడుతున్నారు. మీలో ఉన్న ఈ బలహీనతే మన మహానాయకులు ఉపయోగించుకుంటున్నారు. పేరుకు వీరు పేదలపాటి పెన్నిధులు, కాని చీకటి పడేసరికి ఈ మహానుభావులు దూరేవేమిటో మీకు తెలుసు. చిన్నతనంలో నేను కథ చదివాను. తెల్లవారాక ఆ సొమ్మంతా పేదలకు పంచిపెట్టేవాడట. మరి అతన్ని దొంగనాలా, దొరనాలా, ప్రజానాయకుడనాలా, పేదల పాలిటి పెన్నిధనాలా, ఆపద్బాంధవుడనాలా? మీరే ఆలోచించండి. సోదరిమణులారా, ఆగండి ఆగండి. ఈ మధ్య రోడ్లు శుభ్రంగా ఉంచాలని మన మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు రోడ్లు పక్కన చెత్త కుండీలు పెడుతున్నారు.
కానీ రోడ్లంతా శుభ్రంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కానీ ఆ చెత్త కుండీలు మాత్రం ఎందుకు వాడుకుంటున్నారో, ఎలా వాడబడుతున్నాయో మీకు తెలియదు. అది నేను చెప్తాను. కామంతో కళ్ళు మూసుకుపోయిన ధన మధాంధులు తాము అక్రమంగా కన్న సంతానాన్ని ఆ చెత్త కుండీల్లో పారేయటానికి వాటిని వాడుకుంటున్నారు. ఇక అసలు విషయం, ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకండి. కేర్ ఆఫ్ చెత్త కుండీ, కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అని వాగే పెద్దల పళ్ళు ఊడగొట్టండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న శ్రీరామచంద్రమూర్తి దివ్య వాక్కు గుర్తుకు తెచ్చుకొని మన దేశాన్ని ప్రేమించడం మీరు నేర్చుకోండి. మనల్ని మనం సంస్కరించుకుంటే మన దేశాన్ని మనం బాగు చేసుకున్నట్టే. మన జాతికి, మన సంస్కృతికి, మన నాగరికతకు తలవంపులు తెచ్చే ఆ చీడ పురుగుల్ని, దేశ ద్రోహుల్ని, సంఘ ద్రోహుల్ని మట్టుబెట్టండి. ఆ అనాథ అన్న పదం మన దేశంలో లేకుండా చేయటానికి నడుం కట్టండి. అంతేకాని ఆ అనాథల్ని సృష్టించే వారి ముందు మాత్రం చేతులు చాపకండి. జై హింద్.